ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం అది. ఆ సైన్యంలో మనుషులే కాదు, వేల రకాల జంతుజాలం, శక్తివంతమైన జిన్నాతులు, గాలిలో ఎగిరే పక్షులు కూడా ఉండేవి. కానీ ఇంతటి గొప్ప సైన్యాన్ని ఏ పెద్ద రాజ్యమో లేక భీకరమైన తుఫానుగాలులో అడ్డుకోలేదు. ఒక చిన్న చీమ ఈ సైన్యాన్ని తన దారి మార్చుకునేలా చేసింది. ఇది హజరత్ సులైమాన్ అలైహిస్సలాం కాలం నాటి గాథ. అప్పటి వరకు ఎవరికీ ఇవ్వని, ఇకపై ఎవరికీ లభించని అద్భుతమైన సామ్రాజ్యాన్ని అల్లాహ్ సులైమాన్కు ప్రసాదించాడు. గాలి ఆయన ఆజ్ఞ ప్రకారం వీచే పశుపక్షాదుల భాష కూడా అర్థం చేసుకునే శక్తి ఆయనకు ఇవ్వబడింది. ఒకరోజు హజరత్ సులైమాన్ తన భారీ సైన్యంతో ప్రయాణానికి బయలుదేరారు. ఆ సైన్యం ఎంత పెద్దదంటే వారు నడుస్తుంటే భూమి దద్దరిల్లిపోయేది. అలా వెళ్తుండగా వారు చీమల నివాసాలు ఎక్కువగా ఉన్న వాదియే నమల్ అనే లోయకు చేరుకున్నారు. సైన్యం వేగంగా కదులుతోంది. దాంతో అక్కడ ఉన్న చీమలకు మృత్యువు కళ్ల ముందే ఉందా అనిపించింది. రాబోయే ప్రమాదాన్ని గమనించి తన జాతిని రక్షించుకోవడానికి చీమల రాణి ఇలా అరవడం ప్రారంభించింది. ఓ చీమలారా, త్వరగా మీ మీ పుట్టల లోతుల్లోకి వెళ్ళిపోండి. సులైమాన్, ఆయన సైన్యం మనం ఉన్నామని తెలియక మనల్ని తొక్కివేయవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆ చీమ సులైమాన్ సైన్యాన్ని దుర్మార్గులు అని అనలేదు. అల్లాహ్ యొక్క ప్రవక్త ఎన్నడూ కావాలని ఏ ప్రాణికి హాని చెయ్యరని ఆ చీమకు కూడా తెలుసు. అందుకే తెలియక తొక్కివేయవచ్చు అని తన తోటి చీమలను హెచ్చరించింది. సైన్యం చేస్తున్న ఆ హోరులో కూడా అల్లాహ్ ఆ చిన్న చీమ కేకను సులైమాన్ అలైహిస్సలాం చెవిన పడేలా చేశాడు. ఆయన వెంటనే ఆగిపోయారు. ఆ చీమ మాటలు విని ఆయన ముఖంలో చిరునవ్వు చిందింది. తన శక్తిని చూసి ఆయన గర్వపడలేదు. బదులుగా అల్లాహ్ ముందు మోకరిల్లి ఇలా ప్రార్థించారు: ఓ నా ప్రభు, నీవు నాపై కురిపించిన ఈ అనుగ్రహాలకు కృతజ్ఞత తెలుపుకునే శక్తి నాకు ప్రసాదించు అని. ఆ చీమలకు ఎటువంటి హాని కలగకూడదని సులైమాన్ తన సైన్యం వెళ్లే మార్గాన్నే మార్చేసుకున్నారు. చూసారా, బలహీనులను అణచివేసే హోదా, పలుకుబడి నిజమైన శక్తియుక్తులు కాదు. సృష్టిలోని అతి చిన్న ప్రాణి బాధను కూడా అర్థం చేసుకోగలిగేదే నిజమైన శక్తి. ఈ గాథ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, సుబ్హానల్లాహ్ అని కామెంట్ రాయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన గాథలు, ఇస్లామీ సమగ్ర సమాచారం కోసం సత్యధర్మం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జజాకల్లాహు ఖైర్.